హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తన భర్తను అంతం చేయడానికి ఒక భార్య వేసిన స్కెచ్ ఊహించని విధంగా తన కొడుకు జీవితాన్ని బలి తీసుకుంటుంది. ఒక కామందుడిని దెబ్బ కొట్టాలని ఆ తల్లి పన్నిన వ్యూహం చివరికి తన ఇంటి దీపాన్నే ఆర్పేసే పరిస్థితికి దారితీస్తుంది. పగతో రగిలిపోయే మనసు ఎంతటి ప్రమాదకరమైన నిర్ణయానికైనా వెనకాడదు అనడానికి ఈ కథే ఒక నిదర్శనం. ఆ రాజకోటలో జరిగిన ఈ వింతైన భయంకరమైన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్ లో ఒక రాజుని చూపిస్తారు. అతని రాజ్యపాలన అంతా పోయినా ఇప్పటికీ తనని తాను ఒక గొప్ప రాజుగానే భావిస్తాడు. అతను ఎంత విలాస పురుషుడంటే ఇంట్లో పనిచేసే వాళ్ళను కూడా వదలకుండా వాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇతని పేరు సూరత్ సింగ్. తన రాజవంశంలో ఇతనే చివరి వారసుడు. ఇతనికి ఒక పెద్ద హవేలీ ఉంది. అలాగే డబ్బుకు కూడా అస్సలు కొదవలేదు. అందుకే ఇతను తరచూ నగరానికి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు సాయంత్రం సూరత్ సింగ్ సరదాగా గడిపి తిరిగి తన హవేలీకి వస్తూ ఉండగా అతని కన్ను ఇంట్లో పనిచేసే అమ్మాయి మీద పడుతుంది. ఆమె తన పని ముగించుకుని హవేలీ నుండి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని ఒంటరిగా చూడగానే సూరత్ సింగ్ కి ఒక చెడు ఉద్దేశం కలుగుతుంది. వెంటనే ఆమె వెళ్లే దారికి అడ్డుగా వచ్చి నిలబడతాడు. ఆ పేదరాలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సూరత్ సింగ్ ఆమెను బలవంతంగా పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై అఘాయిత్యం చేస్తాడు. సూరత్ సింగ్ కొడుకు కూడా తన తండ్రి చేస్తున్న పనిని చూస్తాడు. ఆ తర్వాత అతను పూర్తి మద్యం మత్తులో హవేలీకి చేరుకుంటాడు. అక్కడ తన భార్య దేవయాని హాయిగా నిద్రపోవడం చూస్తాడు. సూరత్ సింగ్ మొదటి నుండి ఇలాగే తిరుగుబోతూ ఒకసారి అతను తన కోరికలు తీర్చుకోవడానికి వ్యభిచార గృహానికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి దేవయాని కనిపిస్తుంది. అక్కడ ఆమెను చూడగానే నచ్చడంతో ఆ వ్యభిచార గృహం నుంచి ఆమెను తీసుకొచ్చి తన ఇంటికి మహారాణిని చేస్తాడు. సూరత్ సింగ్ దేవయానిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె కొడుకు అంకుర్కి కూడా తన ఇంటి పేరిస్తాడు. రాజు కుటుంబంలోకి వచ్చినా కూడా దేవయాని జీవితం ఏమీ సాఫీగా సాగదు. సూరత్ సింగ్ ఎప్పుడూ దేవయాని పాత జీవితాన్ని గుర్తు చేస్తూ ఆమెను అవమానిస్తూ ఉంటాడు. ఇవన్నీ భరించలేక దేవయాని ఎలాగైనా తన కొడుకు అంకుర్ను పై చదువుల కోసం ఇంగ్లాండ్ పంపించాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. అంకుర్ తన తండ్రిలా మారకుండా ఈ రాజవంశపు నీడ నుండి దూరంగా వెళ్లి తనకంటూ ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవాలని దేవయాని ఆశిస్తుంది. ఇక్కడ ఉక్కిరి బిక్కిరి చేసే వాతావరణం నుండి అంకుర్ బయటపడి జీవితంలో ఏదైనా సాధించాలని ఆమె కోరిక. అయితే అంకుర్ మాత్రం తన తల్లిని ఒంటరిగా వదిలేసి విదేశాలకు వెళ్లడానికి అస్సలు ఇష్టపడ్డు. అప్పుడు దేవయాని అతనికి నచ్చజెప్తుంది. నువ్వు ఇంగ్లాండ్లో చదువు పూర్తి చేసుకుని సెటిల్ అయ్యాక నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తానని మాటిస్తుంది. కానీ సూరత్ సింగ్కు మాత్రం అంకుర్ వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. దేవయాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతను వ్యతిరేకిస్తాడు. అంకుర్ను ఇంగ్లాండ్ పంపించడం కానీ అతనికి చదువు చెప్పించడం కానీ సూరత్కు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే విషయంలో వీళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. దేవయాని తన జీవితంపై పూర్తిగా విరక్తి కలిగి ఉంటుంది. తన జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. కానీ తన కొడుకు భవిష్యత్తును మాత్రం కాపాడుకోవాలని అతని కోసం పోరాడాలని ఆమె నిశ్చయించుకుంటుంది. కొన్నిసార్లు ఈ నరకం నుండి ఎక్కడికైనా పారిపోవాలని ఆమెకు అనిపిస్తూ ఉంటుంది. కానీ తన కొడుకు కోసం ఆ ఆలోచనను విరమించుకుంటుంది. తాను అనుకున్నది ఏది చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది. ఒకరోజు సూరత్ సింగ్ ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు దేవయాని తన పిన్నికి ఫోన్ చేస్తుంది. ఈ పిన్ని మరెవరో కాదు, దేవయానిని చిన్నప్పటి నుండి ఆ వ్యభిచార గృహంలో పెంచి పెద్ద చేసిన వ్యక్తి. దేవయాని ఆమెను తన తల్లిలా భావిస్తే ఆమె కూడా తనని కూతురులా భావిస్తుంది. ఆమె పిన్ని ఫోన్లో పలకరించి ఆమె కుశల సమాచారాలు అడిగినప్పుడు దేవయాని ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. ఆ మౌనం వెనుక ఉన్న బాధను ఆమె పిన్ని అర్థం చేసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం సూరత్ సింగ్ నిద్ర లేవగానే అతనికి ఇంట్లో ఒక కొత్త పని మనిషి కనిపిస్తుంది. ఆమె పేరు రేఖ. ఆమె అందాన్ని చూడగానే సూరత్ సింగ్ మనసు పారేసుకుంటాడు. దొంగచాటుగా ఆమెను చూస్తూ చాలా ఆనందపడిపోతాడు. ఆ వెంటనే తన భార్య దగ్గరికి వెళ్లి ఆ కొత్త పని మనిషి గురించి ఆరా తీయడం మొదలు పెడతాడు. అసలు ఈ అందమైన పని మనిషి ఎవరు అని తెలుసుకోవాలని అతను చాలా ఆరాటపడుతూ ఉంటాడు. అందుకే తన భార్య దగ్గరికి వెళ్లి పాత పని మనిషి బాగానే చేస్తుంది కదా, తనని ఎందుకు తీసేశావు? మనం ఏమైనా జీతం తక్కువ ఇస్తున్నామా, లేక తనే మానేసి వెళ్లిపోయిందా అని అడుగుతాడు. అప్పుడు దేవయాని అతనికి సూటిగా సమాధానం చెప్తుంది. ఆమెకు వంటగదిలో పనిచేయడానికి జీతం ఇస్తున్నాం, కానీ ఆమె మీ పడక గదిలోకి రావడానికి కాదు అని మొహం మీదే అంటుంది. అది వినగానే సూరత్ సింగ్ కు విపరీతమైన కోపం వస్తుంది. నిజానికి తప్పు సూరత్ సింగ్దే. ఎందుకంటే అతను పరమ కిరాతకుడు, అమ్మాయిల పిచ్చి ఉన్నవాడు. ఆడవాళ్లే అతని బలహీనత. నిజానికి పాత పని మనిషి సూరత్ సింగ్ ప్రవర్తనతో విసిగిపోయి అత్తగారింటికి వెళ్తున్నాననే నెపంతో ఇక్కడి నుండి పారిపోయింది. ఇప్పుడు ఆమె వెళ్లిపోవడంతో సూరత్ సింగ్ కళ్ళు ఈ కొత్త పని మనిషి మీద పడతాయి. ఆమె పని చేస్తున్నంతసేపు ఆమెనే చూస్తూ ఉంటాడు. పాత పని మనిషి పట్ల ఎలాంటి
దురుద్దేశాలు ఉండేవో రేఖ పట్ల కూడా అవే ఆలోచనలు అతని మనసులో మళ్ళీ మొదలవుతాయి. మరోవైపు రేఖ చాలా అమాయకమైన అమ్మాయి. ఆమెకు ఇవేమీ తెలీదు. సూరజ్ సింగ్ ని తన యజమానిగా, దేవయానిని తన యజమానురాలుగా గౌరవిస్తుంది. రేఖ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సూరజ్ సింగ్ ఆమెను తాకడానికి ప్రయత్నిస్తాడు. కానీ రేఖ మనసులో ఎలాంటి పాపం లేకపోవడంతో యజమాని కదా అని ఆ విషయాన్ని తప్పుగా అనుకోదు. ఒకరోజు సూరజ్ సింగ్ కాళ్ళు నొక్కాలనే సాకుతో ఆమెను తన దగ్గరకు పిలుస్తాడు. ఆమె ఒడిలో కాళ్ళు పెట్టి నెమ్మదిగా మాలిష్ చేయని చెప్తాడు. రేఖ కూడా అతను చెప్పినట్లే చేస్తుంది. మెల్లమెల్లగా సూరజ్ సింగ్ మాటలతో ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. పాపం రేఖ తన యజమాని చెప్పిన పని చేస్తూ అతని మాటలకు ఒక చిన్న పక్షిలా నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు సూరజ్ సింగ్ ఆమెకు మరింత దగ్గరగా వచ్చి తన చేతిలో ఉన్న మద్యాన్ని ఆమెకు తాగిస్తాడు. అది తాగిన కొద్దిసేపటికి రేఖ స్పృహ కోల్పోవడం మొదలవుతుంది. ఆ అదును చూసి సూరజ్ సింగ్ ఆమె పైకి వెళ్లబోతూ ఉంటాడు. కానీ అతను ఏదైనా చేసేలోపే అంకుర్ అనుకోకుండా అక్కడికి వస్తాడు. అంకుర్ను చూడగానే సూరజ్ సింగ్ తన ప్రయత్నాన్ని అక్కడితో ఆపేయాల్సి వస్తుంది. దీనివల్ల అతనికి చాలా కోపం వస్తుంది. కోపంతో అక్కడి నుండి మొహం విసురుగా పెట్టి వెళ్లిపోతాడు. ఇక్కడ రేఖ తన బట్టలు సరిచేసుకుంటూ అంకుర్ వైపు చూస్తుంది. అప్పుడు అంకుర్ కూడా రేఖను చాలా ప్రేమగా వింతగా చూస్తాడు. ఆ వెంటనే రేఖ త్వరగా తన బట్టలు సరిచేసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. తర్వాత ఒకరోజు సూరజ్ సింగ్ సాఫీగా కూర్చుని మద్యం తాగుతూ ఉండగా దేవి అని అతని దగ్గరకు వస్తుంది. కొంతమంది మన హవేలీ కొనడానికి మాట్లాడడానికి వచ్చారని ఆమె చెప్తుంది. అది వినగానే సూరజ్ సింగ్ ఒక్కసారిగా భగ్గుమంటాడు. ఈ హవేలీ మా వంశానికి ఉన్న చివరి గుర్తు. దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మను అని గట్టిగా అరుస్తాడు. ఆ హవేలీని కొనాలనుకున్న వాళ్ళు దాన్ని ఒక హోటల్గా మార్చాలని ప్లాన్ చేస్తారు. అందుకే సూరజ్ సింగ్ చాలా స్పష్టంగా ఇక్కడ ఈ హోటల్ రాదని, అమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్తాడు. నిజానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు. అందుకే సూరజ్ సింగ్ ఒక ప్రభుత్వ టెండర్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. దానికోసం ప్రతిరోజు నగరానికి వెళ్ళి అక్కడి కలెక్టర్ని కలుస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు అదే కలెక్టర్ తల్లి సూరజ్ సింగ్ హవేలీలో పని మనిషిగా పనిచేసేది. కానీ ఇప్పుడు కాలం మారింది. బహుశా అందుకే కలెక్టర్ సూరజ్ సింగ్ను అసలు పట్టించుకోకుండా ప్రతిసారి పక్కన పెడుతూ ఉంటాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా కలెక్టర్ మాటలతో నిరాశ చెందిన సూరజ్ సింగ్ మధ్య మత్తులో హవేలీకి చేరుకుంటాడు. అక్కడ దేవయాని నిద్రపోతున్నట్లు నటిస్తుంది. కానీ సూరజ్ సింగ్ ఇంటికి వచ్చిన విషయం ఆమెకు తెలుసు. కొద్దిసేపటి తర్వాత దేవయానికి రేఖ నవ్వుతున్న శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దం వినగానే దేవయాని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. కానీ మరికొద్దిసేపటికే రేఖ మూలుగుతున్న శబ్దాలు హవేలీ అంతటా వినిపించడం మొదలవుతాయి. ఆ శబ్దాలు వింటున్నప్పుడు దేవయాని కళ్ళలో ఒక వింతైన మెరుపు కనిపిస్తుంది. అసలు విషయం ఏంటంటే, కొన్ని వారాల క్రితం దేవయాని తన పిన్నికి ఫోన్ చేసినప్పుడు ఆమె ఒక అమ్మాయి గురించి చెప్పుంటుంది. ఆమె ఒకప్పుడు అదే వ్యభిచార గృహంలో పనిచేసేదని, ఒక కస్టమర్ వల్ల ఆమెకు HIV లాంటి ప్రమాదకరమైన వ్యాధి సోకిందని వివరిస్తుంది. అంతేకాకుండా ఆ వ్యాధి ఆమెతో పాటు ఆమె కూతురికి కూడా సోకిందని ఆమె పిన్ని చెప్తుంది. ఆ కూతురు మరెవరో కాదు, ఈ ఇంట్లో ఇప్పుడు పని మనిషిగా చేస్తున్న రేఖ. ఈ నిజం తెలియగానే దేవి అని ఒక ప్లాన్ ప్రకారం రేఖను పని నిపంతో తన హవేలీకి పిలిపిస్తుంది. రేఖను తన గదిలోకి తీసుకువెళ్లి ఆమెకు వేసుకోవడానికి తన బట్టలు ఇస్తుంది. రేఖ చూడటానికి చాలా అందంగా కనిపించాలని, ఆమెపై సూరజ్ సింగ్ కన్ను పడాలని దేవయాని తన దగ్గర ఉన్న ఖరీదైన బట్టలను రేఖకిస్తుంది. ఇదంతా దేవయాని సూరజ్ సింగ్ పై పగ తీర్చుకోవడానికే చేస్తుంది. సూరజ్ సింగ్ ఎలాగో రేఖ అందానికి లొంగిపోతాడని ఆమెతో సంబంధం పెట్టుకోగానే అతనికి కూడా ఆ ప్రమాదకరమైన HIV వ్యాధి సోకుతుందని ఆమెకు తెలుసు. తద్వారా అతను చనిపోతే ఈ హవేలీని అమ్మేసి తన కొడుకుతో కలిసి హాయిగా ఇంగ్లాండ్ వెళ్ళిపోవచ్చని ఆమె ప్లాన్. తాను అనుకున్నట్లుగా అంతా జరుగుతుందని దేవయాని చాలా సంతోషపడుతుంది. కానీ సరిగ్గా అదే సమయంలో బయట ఎవరో పడిపోయిన శబ్దం వినిపిస్తుంది. ఆమె వెళ్లి చూసేసరికి సూరజ్ సింగ్ మధ్య మత్తులో వరండాలో పడిపోయి ఉంటాడు. సూరజ్ సింగ్ ఇక్కడ బయట ఉంటే మరి గదిలో రేఖతో ఉన్నది ఎవరు అని దేవయాని కంగారు పడుతుంది. సరిగ్గా అప్పుడే పక్క గది నుండి రేఖ మూలుగుతున్న శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలు వినగానే దేవయానికి అసలు విషయం అర్థమైపోతుంది. ఆమె ప్రాణాలు పోయినంత పనవుతుంది. అక్కడ రేఖతో ఉన్నది మరెవరో కాదు, దేవయాని ప్రాణంగా ప్రేమించి తన కొడుకు అంకుర్. సూరజ్ సింగ్ ను అంతం చేయాలని దేవయాని వేసిన ప్లాన్ చివరికి తన కొడుకుకి శాపంగా మారుతుంది. ఏ కొడుకు భవిష్యత్తు కోసమైతే ఆమె ఇంతటి దారుణానికి ఒడిగట్టిందో అదే కొడుకు ఇప్పుడు చావు నోట్లోకి వెళ్తాడు. ఆమె మనసులో ఉన్న పగ చివరికి తన బిడ్డనే బలి తీసుకుంటుంది. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.